बाबा 10 रुपये लगे बड़ी कितने करिए ಸ್ವಲ್ಪ ఉన్నవాళ్ళందరికీ సరిపోతుంది. ఇంకా 10 మంది 20 మంది వచ్చినా పర్లేదు. ఐటమ్స్ అన్నింటినీ తెలుసుకోవాలి. మిగిలిన మధ్య రాత్రి చూసాలు పెట్టుకోవాలి. అక్కడ మ్యారేజ్ ఏనైనా గుడ్ హెల్త్ మూత పెట్టు చాలు. చాలు మూత పెట్టు. ఉడికేవి ఇంకా నీళ్ళు పడతాయి. మామిడికాయ పప్పు మామిడికాయ చేసుకునేటప్పుడు పప్పు మామిడికాయ చేసుకోవచ్చు, టమాటా పప్పు చేసుకోవచ్చు, ఇంకే వాక్కాయ ఇందాక వచ్చిన వాక్కాయ పప్పు కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆ వాక్కాయని చట్నీ కూడా చేసుకోవచ్చు, పప్పులు కూడా చేసుకోవచ్చు, తోటకూర పప్పు ఆకుకూర పప్పు చేసుకోవచ్చు, చుక్కకూర పాలకూర. ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర నోట్లోకి వెళ్ళడానికి చూసుకోండి. దానివల్ల కంటి సమస్యలన్నీ తగ్గుతాయి. ఎక్కువ ఆకుకూర తినాలి. అది కూడా ఏంటంటే మనకు ఫ్రెష్దే దొరకాలి. ఈ మధ్యకాలంలో కెమికల్ వచ్చింది. ఇవాళ మార్కెట్లో పెట్టి వాడిపోయినాయి అనుకోండి పొద్దునకి, దాన్ని ఓ కెమికల్ కలిపి నీళ్ళలో వేస్తే ఫ్రెష్ ఆకులుగా వచ్చేస్తున్నాయి. అంతా కృత్రిమం అయిపోయింది బయటంతా. మనం ఏం చేయలేము దాన్ని. సో పప్పు చేసేటప్పుడు దాన్ని సెపరేట్గా చేయాలి. పప్పు ముందు ఉడికించి పెట్టుకోవాలి. ఈ టమాటా పప్పు మామిడికాయ పప్పు చేయాలనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే రెండు కలిపి కుక్కర్లో పెట్టి మిక్సీ చేసేస్తారు. ఆ రెండు అలా చేయకూడదు. పప్పు ఎప్పుడు సెపరేట్గా ఉడకాలి. అది కూడా వేయించాలి. వేస్తేనే దాంట్లో ఉండేటువంటి టేస్ట్ బయటకు వస్తుంది. అలాగే ఇప్పుడు మామిడికాయ అనుకోండి, ఇందాక ముక్కలు కోసారు కదా, చిన్న చిన్న పీసులుగా రసం చేసేయకూడదు. ముక్క మన కంటికి కనబడాలి, మనం తినాలి.
అందరూ టెంకలు కూడా వేసుకోవచ్చు. తిన్నారుగా చాలామంది కావాలంటే మామిడికి టెంక వేయించుకుని మళ్ళీ తిన్నారు. ఇది చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది. పోపు తెలుసు కదా, కారం కోసం వేసుకుంటే కలర్ కోసం కొంచెం ఎర్రకారం వేసుకోవచ్చు. ఆ పోపు వేసేటప్పుడు ఆయిల్ వేసుకోవడం, కొంచెం ఆవాలు, మెంతులు వేస్తే మినపప్పు, దాని తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవచ్చు, ఇంగు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసి మామిడికాయ ముక్కలు వేసి ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు వేసి వదిలితే చాలు, 10 నిమిషాల్లో మగ్గిపోతాయి. మామిడికాయ ముక్క ఎప్పుడైతే మగ్గిపోయిందో, కానీ టమాటా మగ్గడానికి ఇంకా చాలా టైం పడుతుంది. మనకు వచ్చే టమాటాలు 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ రాయలసీమ అండ్ మదనపల్లి కోస్టల్ గార్డ్ అంటారు. ఈ ఏరియా నుంచి వచ్చినటువంటి టమాటా తొక్క చాలా పల్చగా ఉంటుంది. బెంగళూరు, మైసూరు ఆ ఘాట్ నుంచి వచ్చేటువంటి టమాటా తొక్క చాలా మందంగా ఉంటుంది, తొందరగా మగ్గదు అది. అర్థమైందా? అందుకోసం టమాటా ఎక్కువసేపు పడుతుంది, మామిడికాయ అయితే తక్కువసేపు పడుతుంది. అది మగ్గిన వెంటనే పప్పు అందులో మిశ్రమం చేసేయడం, కొంచెం తగిన నీళ్లు వేసుకోవడం, అన్ని టేస్టులు చూసుకోవాలి. దేనికి ఉజ్జాయింపుని కొలవక్కర్లేదు. అన్ని రుచి చూసి మనకు తగిన ఉప్పు వేసుకోవాలి. అంటే నోటికి కొంచెం తగలాలి. పప్పులో కూడా ఇంకొంచెం పులుపు పడాలి. మామిడికాయ పులుపు లేదు. మామిడికాయ పులుపు లేనప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. రుచి చూసే పెట్టాలి ఎవరికి పెట్టినా, మనం టేస్ట్ చేయకుండా ఎవరికి పెట్టకూడదు. ఓకేనా? ప్రతిదీ రుచి చూడాలి. మరి దేవుడికి నైవేద్యం పెడతామండి, గురువులకు పెడతాం, వాళ్ళకి మనం చూసి పెట్టకూడదు కదండి అని అనకూడదు. ఆ రుచి సరిగ్గా లేకపోతే మనం ఎవరికి పెట్టకూడదు. అందుకోసం తగినంత పులుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి. ఏదైనా కానీ మధురంగా ఉండాలి. ఏ మసాలాలంటే ఆ మసాలాలు వేసేసి కడుపును పాడు చేసుకోకూడదు. సో పప్పు అనేటువంటిది ఎలా ఉండాలంటే ప్రతి వాళ్ళకి ఇష్టమైనటువంటి పప్పు. అలా ఎక్కడికి వెళ్ళినా మనం వండుకుంటూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది.